మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కర్నూలు నగరంలో వీధి చోట్ల ఏర్పాటు చేసిన వెండర్ జోన్లు నిరుపయోగంగా మారుతున్నాయి. కర్నూలు నగరపాలక సంస్థ రహదారులపై నిత్యం జరుగుతున్న వీధి వ్యాపారాల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పలు ప్రాంతాల్లో వెండర్ జోన్లను ఏర్పాటు చేసింది. వినాయక ఘాట్, ఐటీసీ కూడలి, బీర్లా గేట్ ప్రాంతాల్లో లక్షల రూపాయలు వెచ్చించి ప్రత్యేకంగా వీధి వ్యాపారుల సముదాయాలు నిర్మించారు. ప్రారంభ దశలో వ్యాపారులు అక్కడ వ్యవహారం ప్రారంభించినప్పటికీ కొద్ది కాలానికే మళ్లీ రహదారుల మీదకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఈ వెనుకటి కారణాలు సరైన ఆదాయం రాకపోవడం, కస్టమర్ ప్రవాహం తగ్గిపోవడం, మౌలిక వసతులలో లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వెండర్ జోన్లలో అధికారులు సరైన పర్యవేక్షణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. 20 లక్షల వ్యయంతో వినాయక ఘాట్ సమీపంలో నిర్మించిన సముదాయం కొన్ని నెలల్లోనే వెలవెలబోయింది. అదేవిధంగా ఐటీసీ కూడలిలో 45 లక్షలు వెచ్చించి నిర్మించిన వాణిజ్య సముదాయంలో వ్యాపారం సరిగా సాగకపోవడంతో వ్యాపారులు, లీజుదారులు 2 వర్గాలు నష్టపోయాయి. బీర్లగేట్ సమీపంలో నిర్మించిన స్మార్ట్ స్ట్రీట్లో స్థలాల కొరత వల్ల పాతపాటపై వ్యాపారులు మళ్లీ వ్యాపారం సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులకు ముఖ్యమైన కారణం వ్యాపారుల అవసరాలను ముందుగా అర్థం చేసుకోకుండానే ప్లానింగ్ చేయడం, అలాగే అక్రమంగా రహదారులపై వ్యాపారులను సాగించే వారిపై ఎటువంటి గట్టి చర్యలు తీసుకోకపోవడమే. వెండర్ జోన్లను సక్రమంగా నిర్వహించాలంటే ముందుగా నగరంలోని వీధి వ్యాపారులపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు మరియు స్థిరమైన స్థలాల కేటాయింపును త్వరితగతిన పూర్తి చేయాలి. ఏర్పాటైన వాణిజ్య సముదాయాల్లో మౌలిక వసతులను అందుబాటులో ఉంచాలి. అలాగే ఒకవైపు వీధి వ్యాపారులకు శాశ్వత స్థలాలు కల్పిస్తూ మరోవైపు రోడ్లపై అక్రమంగా వ్యాపారం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లీజుదారులతో న్యాయమైన ఒప్పందాలు కుదుర్చుకొని పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు నియమించడం ద్వారా ప్రజాధనం వృధా కాకుండా చూడొచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. మనస ఏదైతే అంటే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన వెండర్ జోన్లు అయితే అంటే వెలవెలబోతున్నాయి. లక్షల ధనం వృధా అయినట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే సంబంధిత మున్సిపల్ అధికారులు అంటే సరైన పర్యవేక్షణ లేక లేదా సరైన ప్లాన్ లేక ఈ వెండర్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడికి చిరు వ్యాపారులని లేదా వీధి వ్యాపారులని తరలించడంతో వ్యాపారాలు లేక నష్టపోతున్న పరిస్థితులు. అదేవిధంగా టెండర్దారులు కూడా నష్టపోతున్నారు. అదేవిధంగా చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. అంటే మున్సిపల్ అధికారులు ఏదైతే ముందస్తుగా అంటే క్షేత్రస్థాయిలో పర్యటించి అంటే సరైన ప్లానింగ్ చేసి ఒకవేళ ఈ వెండర్ జోన్లో లక్షల సొమ్ము, ప్రజా సొమ్ము కూడా వృధా అయ్యేది కాదని ఒక కామెంట్ అయితే నగరంలో వినిపిస్తా ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే వినాయక్ ఘాట్ వద్ద ఒక 20 లక్షలు వెచ్చించే వెండర్ జోన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వెండర్ జోన్ లో వ్యాపారాలు కొందరు చేస్తుండగానే మరికొంతమంది రోడ్డుకి ఇరువైపులా చేయడంతో ఈ వెండర్ జోన్ లో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే అధికారులు రోడ్డుపై చేసుకునే వ్యాపారస్తుల్ని కట్టడి చేయడంలో విఫలమైనట్టు మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా బిర్లా గేట్ సమీపంలో అదేదైతే స్మార్ట్ సిటీకి ఏర్పాటు చేశారో అందుకు సరైన వసతులు లేక అంటే ఫుట్పాత్ పైన వ్యాపారాలు కొనసాగించే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఈ విధంగా ఏదైతే మున్సిపల్ కమిషనర్ వారు కావచ్చు, లేదా మున్సిపల్ ఇంజనీర్లు కావచ్చు, లేదా మేయర్, ఇతర కౌన్సిల్ సభ్యులు కావచ్చు, ఏదో డబ్బు వృధా చేసుకోవడమో లేకపోతే ఏదో చేశామని ఉడతాపత్తిగా తూతు మంత్రంగా ఇవన్నీ నిర్మించడం వల్ల వాళ్ళ కమిషన్లు దండుకున్నారే తప్ప చిరు వ్యాపారాలకి లేదా వీధి వ్యాపారులకి
ఆ, పరిష్కారం అయితే చూపించలేకపోయినట్టు మనకు తెలుస్తా ఉంది. అదేగా ఐటీసీ కూడలిలో కూడా సుమారు 45 లక్షలు వెచ్చించి అక్కడ కూడా ఈ వెండర్ జోన్లు ఏర్పాటు చేశారు. అంటే రోడ్డుకి ఏర్పాటు చేసిన వెండర్ జోన్ లో అంటే పబ్లిక్ అక్కడ రాకపోవడం ఒకటి, లేదా ఆ వెండర్ జోన్లు ఏర్పాటు చేసిన చోట సరైన విద్యుత్ దీపాలు కానీ, లేకపోతే ఇతర మౌలిక వసతులు కానీ, లేదా టాయిలెట్స్ కానీ లేకపోవడం మూలంగా కూడా పబ్లిక్ అంతగా రావట్లేదు లేదు. ఈ మూలంగా కూడా చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. అదేవిధంగా టెండర్ దక్కించుకున్న వాళ్ళు కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా అంటే నగరపాలక సంస్థలో ఏదైతే ఈ వెండర్ జోన్ యొక్క నిర్ణయం అస్తవ్యస్తంగా ఉంది. అవగాహన రాహిత్యంతో అంటే ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం లేక ఏదో రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అప్పటికప్పుడే ఇవన్నీ వెండర్ జోన్లు ఏర్పాటు చేసి కమిషన్లు దండుకున్నట్లు మనకు వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు, లేదా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ షాపులు దక్కించుకోవడం వల్ల చిరు వ్యాపారాల ద్వారా వేలకు వేలు దండుకొని వాళ్ళు కేటాయించారని తెలుస్తా ఉంది. అదేవిధంగా చిరు వ్యాపారులను మొదటగా గుర్తించి వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వడం, లేదా శాశ్వతంగా వాళ్ళకి కావాల్సిన స్థలాలు కేటాయించడంలో నగరపాలక సంస్థ విఫలమైనట్లు తెలుస్తా ఉంది. అంటే ఈ క్రమంలో అంటే చిరు వ్యాపారాల పట్ల అనేక రకాలుగా రాజకీయం జోక్యం చేసుకొని, అంటే నా వర్గము, మా పార్టీ, లేదా వాళ్ళ పలానా పార్టీ వాళ్ళకి అవకాశం లేదని ఇట్లాంటి భేదాభిప్రాయాలతో కూడా వ్యాపారులు అనేక రకాలుగా నష్టపోయిన పరిస్థితి. చిరు వ్యాపారులను వ్యాపారస్తులుగా చూడండి, మమ్మల్ని రాజకీయాలపై అడ్డకట్టద్దని వ్యాపారస్తులు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే అధికారంలో ఏ పాలకపక్షం ఉందో వారు అనుచర వర్గాలకి, లేదా వాళ్ళ కార్పొరేట్లు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇలా దుకాణాలు లేదా ఇవన్నీ కేటాయించడం వల్ల చిరు వ్యాపారులు లేదా వీధి వ్యాపారులు చాలా వరకు నష్టపోయిన పరిస్థితి. అయితే ఏ ప్రభుత్వమైనా అంటే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది కాబట్టి చిరు వ్యాపారులను ఖచ్చితంగా వాళ్ళకి బాగుపడాల్సిన పరిస్థితి, లేదా వాళ్ళకి అండగా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి అంటే సరైన దిశ దశ చేయకుండా ఇలా అనాలోచిత నిర్ణయాల కారణంగా చేయడం వల్ల ప్రజా సొమ్ము ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారుగా ₹1 కోట్ల పైగా ఈ వెండర్ జోన్లకు వెచ్చించినట్లు మనకు తెలుస్తుంది. సో ఈ డబ్బంతా వృధా అయిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన వెండర్ జోన్లు వ్యాపారస్తులు చేసుకోలేక, లేదా వ్యాపారాలు సాగక, లేదా అక్కడికి రావాల్సినంత కస్టమర్లు రాకపోవడంతో తిరిగి మళ్ళీ రోడ్డుపైకి రావడము. అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ట్రాఫిక్ రూల్ క్రమబద్ధీకరించాలి, లేదా బజార్లో రద్దీ ప్రాంతాల్లో వ్యాపారాన్ని పక్కన పెడితే ట్రాఫిక్ కొంత వెసులుబాటు కలుగుతుంది, రద్దీ ఉండదనే ఒక ఉద్దేశంతో ఈ వెండర్ జోన్లు సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా లాభం లేకుండా పోయింది. అయితే అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వారి వారి వ్యక్తిగత దీంతో ఈ కార్యక్రమం చేసినట్టు మనకు తెలుస్తుంది. వెంటనే ఏర్పాటు చేసి నగరంలో కొంత డబ్బు దండుకోవడం కారణంగా అంటే నాయకులకు ఉపయోగపడింది, కానీ ఏదైతే క్షేత్రస్థాయిలో వ్యాపారస్తులకైతే అంత మేలు జరిగిన పరిస్థితి లేదని మనకి తెలుస్తా ఉంది. మరి ముందు ముందు ఈ డబ్బు వృధైంది కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా ఏదన్నా వ్యాపారాలు చేసుకోవడానికి స్థలాలు కేటాయిస్తారా, లేకపోతే శాశ్వతంగా ఏదన్నా కాలనీ ఏర్పాటు చేసి అంటే విద్యుత్ దీపాలు కావచ్చు, రోడ్డు కావచ్చు, బాత్రూమ్, టాయిలెట్స్ ఇవన్నీ చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తారో లేదో వేచి చూడాలి మనం. అయితే బసవరాజ్ చెప్పండి, దీనికి సంబంధించి వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించాలని ఎవరైనా అధికారులు దీని గురించి స్పందించారా? అయితే గత కొంతకాలంగా చిరు వ్యాపారులు లేదా వీధి వ్యాపారులు అయితే తమకు శాశ్వతంగా ఒక మార్కెట్ ని ఏర్పాటు చేయండి, అంటే పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పూలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక రకాలుగా వ్యాపారాలు రోడ్ పైన చేసుకునే వాళ్ళు, కొందరు కాయగూరలు పెట్టుకుని అమ్ముతున్న పరిస్థితి. అంటే సీజనల్ గా ఏదైతే మామిడి సీజన్ వచ్చినప్పుడు మామిడి, అదే విధంగా జామ సీజన్ వచ్చినప్పుడు జామ పళ్ళు, ఇలా రకరకాలుగా అంటే తోపుడు పళ్ళ ద్వారా వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అంటే ప్రతినిత్యం ఇటు ట్రాఫిక్ ద్వారా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అదే విధంగా రాజకీయాలు మారుతున్న కొద్దీ, ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఆ రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే మేమైతే ఇలాంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలు పోషించారు కాబట్టి అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే మనకు శాశ్వతమైన అవకాశం కల్పించి అంటే ఇలా డిస్టర్బ్ లేకుండా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు, అదేవిధంగా ప్రభుత్వాలు మారినట్ల నాయకులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ భారీ ఆదాయం ఉంది కాబట్టి అక్కడ చెల్లించే ట్యాక్సులు మేము కూడా రూపాయి కడుతున్నాం కాబట్టి మా సంక్షేమాన్ని, మా బాగోగులు చూడండి, శాశ్వతంగా మాకు ఒక స్థలాన్ని కేటాయించి అంటే ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసి అంటే నగర ప్రజలకు కానీ, లేదా ట్రాఫిక్ కానీ, లేదా ఇతర చిరు వ్యాపారాలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఏర్పాటు చేస్తే అంటే నగరం రోజు రోజుకి విస్తరిస్తుంది కాబట్టి ఒక మార్కెట్ ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఏదైతే ఏ క్యాంప్ కావచ్చు, బి క్యాంప్ కావచ్చు, సి క్యాంప్ లో అనేక స్థలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్ద మార్కెట్ ఏర్పాటు చేసి ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక డిమాండ్ అయితే చిరు వ్యాపారం నుంచి వినిపిస్తా ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్.